పెన్నాడ వంగ మా టెర్రస్ గార్డెన్‌లో మొదటగా వస్తుందండి కాపు. ఇదివరకు వేశాను గానీ, ఇది పెన్నాడ వంగ అని పర్టిక్యులర్‌గా తెలీదండి. ఏదో నల్ల వంకాయలు, గుత్తి వంకాయలు అనుకుంటా పెంచేయడమే. పెన్నాడ వంగ అని తర్వాత ఫేమస్ అని అది ఇది యూట్యూబ్‌లోను వాటిలోను చూసి పని గట్టుకొని కావాలి అని చెప్పేసి ఉండి అని అక్కడ నేను కృషి విజ్ఞాన కేంద్రంలో హనీ బీ కోర్స్ నేర్చుకున్నానండి. అక్కడ సార్ వాళ్ళనడిగితే పంపించారనమాట. ఆ మొక్కలివి. ఆ మొక్కలు నాకు అందడం కూడా చాలా పెద్ద ప్రహసనం అయ్యిందండి. మా పెద్దక్క వాళ్ళ ఇంటికి. ముందుగా ఈ మొక్కలు చేరుకుంటే అక్కడి నుంచి చిన్నక్క వాళ్ళ ఇంటికొచ్చి, ఆ చిన్నక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికొచ్చినియండి. అంత శ్రమ పడితే వచ్చిందనమాట ఈ పెన్నాడ వంగ మా ఇంటికి. మొత్తానికి నేను అడగడానికి మా పెద్దక్కింటికి, మా చిన్నక్కింటికి చేరడం, ఆ రకంగా అందరిళ్ళలోనూ తలా ఒక 4 మొక్కలు బయలుదేరినియండి. తర్వాత ఇవి చూస్తే నేను ఇదివరకు ఇటువంటి వంగ పెంచినట్టే అనిపిస్తుంది. ఏమైనా మొత్తానికి ఆ పేరు తెలుసుకొని పెంచడం వేరు కదండీ! అలాగా పేరు తెలుసుకొని పెంచుతున్నాననమాట. పెన్నాడు వంగ. ఆల్రెడీ ఒక కాయ నేను కోసేసాను. ఇది రెండో కాయండి. ఎక్కువ కాపొస్తదట. కాబట్టి వంగ మొక్కలు వేసుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి వేరైటీ మనం వేసుకున్నాం అనుకోండి, మనకి అవసరానికి ఒక 4 మొక్కలు పెంచుకుంటే చాలండి. అంటే ఎక్కువ ఫ్యామిలీ ఉంటే 4 మొక్కలేసుకుంటే చాలు. చిన్న ఫ్యామిలీ అయితే 2 మొక్కలు చాలండి. పెన్నాడ వంగ. నిన్న కాయ కోసినప్పటి వీడియో క్లిప్పింగ్ దీనితోటే చూపిస్తున్నాను చూడండి. చిక్కుడుకాయలు, బెండకాయలు, టమాటాలు, వంకాయలు, కాలీఫ్లవర్ అన్నట్టు ఇంకొక వంకాయ ఉందండి. పెన్నాడ వంకాయ. హ్మ్. తయారైపోయిందండి. కోసేస్తాను. ఇంకా నేను కత్తిరితో కట్ చేయాలేమో అనుకున్నా. ఇలాగ పట్టుకునేసరికి వచ్చేసిందండి. ఫస్ట్ కాయండి. మొత్తానికి మొదటగా కాసిన పెన్నాడ వంకాయని కూడా మీకు చూపించేశానండి.